నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మనిషిని మనిషిగా చూసిన రోజు నా దేశానికి నిజమైన స్వాతంత్ర్యం. సృష్టిలో ఎవరూ అనాథలుగాను పేదరికంలోనూ పుట్టాలని కోరుకోరు. విధి విలాసం, గ్రహపాటు, ఆదరణ, ఆశ్రలేని దీనత్వంతో దారుణంగా జీవించేవారు కొల్లలుగా ఉన్నారు. కారణం మానవత్వం మసగబారింది, మంచితనం నశించింది. నవమాసాలు మోసి కని పెంచి చదివించి పెళ్లిళ్ళు పేరంటాలు చేసి లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చేసరికి భారంగా భావించి అనాథాశ్రమంలోనే రోడ్డు పక్కన భిక్షగాళ్లుగా వదిలేస్తున్నారు. ఇక్కడ పేగుబంధం కాస్త పెటాస్ బంధం అయిపోతుంది. అంటే వృద్ధులకు బతికే హక్కు లేదా? పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు చూసే బాధ్యత లేదా? సమాజం ఎటుపోతుంది? మానవత్వం ఏమైపోతుంది? ఇదే ఆచారం శాసనంగా కొనసాగితే భవిష్యత్తులో బంధాలు అనే పదం కూడా వినపడదు. ఈ బంధాలు, బాధ్యతలు, మానవత్వం, సహాయం, గుణం మర్చిపోకూడదు. మానవ జన్మ మెరుగుపడికూడదని మీ నేస్తం కోరుకుంటుంది. మనిషిలో మానవత్వం పరిమళించాలని కోరుకుంటుంది. సృష్టిలో మానవ జన్మ గొప్పదని గుర్తు చేస్తుంది. సమాజంలో నేను సైతమని స్వచ్ఛమైన మనస్సుతో అచ్చమైన సేవ చేయాలని భావించి మీ నేస్తం అని తమ వంతు పేదలకు, వృద్ధులకు నెలల సహాయం అందిస్తూ మదర్ తెరీసాను తలపిస్తున్న ఒక టీచర్ తాను జీవిస్తున్న తన వారిని జీవింపజేస్తూ సేవ కూడా తాను బాధ్యతగా భావించి తోటి ఉపాధ్యాయులు సహకారంతో మానవత్వం చాటుకున్న శ్రీ పొట్లూరి దుర్గాదేవి మేడం గారు పిఠాపురంలో జన్మించడం ఒక వరం, అదృష్టం అనుకోవాలి. మాటలలో ఆదరణ, సాహిత్యంలో సంతోషం పొందుతున్నారు. కుటుంబ సభ్యులుగా తృప్తి పడుతున్నారు. మరి దుర్గాదేవి మేడం స్థాపించిన మీ నేస్తం 10 కాలాలు పదిలంగా ఉండాలని కోరుకుందాము. హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ నేస్తం. ఈ సంవత్సరం మేము ఇలా చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరం సరదాగా పిల్లలకి, మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఈ నేస్తం తరఫున స్లేట్ పెన్సిల్స్ ఇవ్వాలని ఒక 6 స్కీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ నేస్తం బాగుంటే మొత్తం పిఠాపురం అంతా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాము. అది ఇంకా అనుకోలేదు. కాబట్టి నేస్తం తరఫున మీ అందరికీ ఫస్ట్ సెకండ్ క్లాసులకి సార్ కావాలన్నారు కాబట్టి మీకు బుక్స్, పెన్సిల్ గిఫ్ట్ ఇస్తాం. ఓకేనా? మీ నేస్తం క్లాస్ కొడదామా? ఇప్పుడు తల్లి గారు మీ నేస్తం సభ్యురాలు, తన ద్వారా మీ అందరికీ బుక్స్ వస్తే మీరు అక్కడే కూర్చొని ఒక